కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని వెల్చాల గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఈ ఎన్నికల్లో కీలక అభ్యర్థిగా బరిలోకి దిగిన ఉప్పు శ్రీనివాస్ పటేల్ గ్రామ అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని ప్రకటించారు. ఆయన ప్రచారంలో ప్రజలతో నేరుగా మాట్లాడుతూ వారి అభిప్రాయాలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. దీంతో వెల్చాల గ్రామంలో శ్రీనివాస్ పటేల్ పేరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హాయ్, హలో, నమస్తే. నా పేరు మోనికా, H5 న్యూస్ ఛానల్. ఇక్కడ మన అభ్యర్థి అయిన సర్పంచ్ అని పోటీ చేస్తున్న సార్ ఇక్కడే ఉన్నారు. ఒకసారి తన మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. నా పేరు ఉప్పు శ్రీనివాస్ పటేల్, విలేజ్ వెల్చాల, మండల రామడు, కరీంనగర్ జిల్లా, స్టేట్ తెలంగాణ. సార్ మీరు సర్పంచ్గా పోటీ చేస్తున్నారు కదా, సర్పంచ్ పోటీ చేయడానికి ప్రధాన కారణం ఏంటి సార్? ముఖ్యంగా అంటే మన సిటీకి దగ్గర ఉంటుంది, అందుబాటులో ఉంటుంది, 10 కిలోమీటర్లు. మా యువతను తీర్చిదిద్దడానికి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇదివరకు 2 సార్లు వార్డు మెంబర్ చేశాను, సింగిల్ విండో పోటీ చేశాను. నాకు అనుభవం ఉన్నది. నేను బీజేపీ పార్టీలో ఒక 30 సంవత్సరాలు పనిచేస్తున్నాను. మన ఎంపీ గారు బండి సంజయ్ గారు మనకు దగ్గర ఉన్నారు కాబట్టి మన కేంద్రం నుండి నిధులు మనం తీసుకొచ్చి ఊరిని డెవలప్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఓకే సార్, మీరు ఎన్నికైన తర్వాత చేపట్టబోయే ప్రధాన మొదటి సమస్య ఏంటి? మీరు రేపు గెలిచిన తర్వాత యువతకు మామూలు ఒక గ్రౌండ్, ప్లే గ్రౌండ్ను చేస్తామని ఒక ఆలోచన. నెక్స్ట్ లైబ్రరీ, తర్వాత హాస్పిటల్ జర పెద్దగా చేద్దామని అదొకటి. ఓకే సార్, ఇక్కడ తాగునీటి సమస్య కూడా ఉందని నేను తెలుసుకున్నాను. మరి దాని గురించి మీ స్పందన ఏంటి? తాగునీటి సమస్య ఉన్నది, కొద్దిగానే బాగా ఏం లేదు. దాన్ని కూడా మనం ఇంకా కాకుండా మంచిగా చేస్తామని ఆలోచన ఉంది. ఓకే సార్, ఇక్కడ రహదారులు, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయని మేము తెలుసుకున్నాం. మరి దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే మామూలుగా మా కొంచెమే ఉన్నది. మామూలుగా 2 సార్లు జాతీయ అవార్డు వచ్చింది, కానీ ఇంకా మాకు కావాలి. మమ్మల్ని ఏదైనా మా వెలిచాలనేది జిల్లాలనే, స్టేట్లోనే వెలిచాలంటే ఒక మంచి పేరు ఉన్నది. దాన్ని ఇంకా నేషనల్ లెవెల్గా తీర్చిదిద్దాలని నా కోరిక. ఓకే సార్, ప్రభుత్వ పథకాలను గ్రామస్తులకు మీరు ఏ విధంగా అందజేస్తారు? ప్రభుత్వ పథకాలకు ఏంటంటే బీజేపీ అభ్యర్థి మనం గెలిపించుకుంటే కేంద్రం నుండి మన బండి సంజయ్ గారు మినిస్టర్ ఉన్నారు కాబట్టి మన కేంద్ర నిధులను ఎక్కువ తీసుకొచ్చి మన గ్రామ పంచాయతీకి అన్ని విధాలుగా మంచిగా చేయడానికి వీలుంటుంది కాబట్టి ఓట్లు వేసి గెలిపించగలని కోరుకుంటున్నాను. గ్రామ నిధులను మీరు ఎలా వినియోగిస్తారు సార్? ఎలా అంటే మనం నిధులను నిర్వ్యయం చేయకుండా ఒక విధంగా మంచి ప్రజలకు ఉపయోగపడంగా నేను చేస్తాను. ఓకే సార్, మన మహిళల భద్రత గురించి కూడా ఒకసారి మాట్లాడదాం సార్ మీ మాటల్లో. మహిళలను భద్రత విషయంలో ఫస్ట్ నిర్ణయం అదే తీసుకున్నాను. మొదటి నిర్ణయం సర్పంచ్ గెలిచిన తర్వాత వాళ్ళకి ఏ విధంగా ఉండాలో ఆ విధంగా నేను తీసుకోవడానికి ముందుంటాను. మరి గర్భిణీ స్త్రీల గురించి సార్? గర్భిణీ స్త్రీలకు వాళ్ళకు మన ఇంటి దగ్గరకు వచ్చే అన్ని వసతులు, ట్రావెల్స్ కానీ ఆ విధంగా ఇంటి ముందరికి వచ్చి ఏ విధంగా ఇబ్బంది లేకుండా చేయడానికి అది ముందు నిర్ణయం తీసుకుంటాను. రైతులకు మీరు అందిస్తున్న సహాయం ఏంటి సార్? ఆల్రెడీ ఇదివరకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అన్ని విధాలుగా సబ్సిడీ ఇస్తున్నారు. మన ఊరికి స్పెషల్గా ఇంకా ఏమన్నా ఉంటే నా తరపున ఎలాంటి ఇబ్బంది లేకుండా వేరే ఊర్ల కన్నా ఈ ఊరు ఆదర్శంగా తీసుకొని రైతుల ఇబ్బంది కాకుండా నేను చేస్తానని నా కోరిక. ఓకే సార్, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రం ఉన్నాయి కదా, దాని మీ ప్లాన్స్ ఏంటి నెక్స్ట్? మీరు ఎన్నిక గెలిచిన తర్వాత ఆరోగ్య హాస్పిటల్ సార్, ఆరోగ్య హాస్పిటల్ను ఇంకా ముందుకు జర మంచిగా పాఠశాలలు కానీ పాఠశాలలకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఎందుకంటే పాఠశాలలు రేపటి పౌరులకు ఆదర్శం కాబట్టి అవి పాఠశాలలు ముందుగా మంచి నిర్ణయం తీసుకుంటాం. ఓకే సార్, ఇటీవల వచ్చిన గ్రామంలో ప్రధాన సమస్య ఏంటి? సమస్య అంటే మామూలుగా చిన్న సమస్యలే ఉన్నాయి. ఆ చిన్న సమస్యలు కూడా లేకుండా నేను మంచి చేస్తానని ఉన్నది. ఓకే సార్, మీ నాయకత్వం వల్ల గ్రామం ఎలా మారబోతుంది? మనం వెలిచాల గ్రామము ఒక రాష్ట్రంలోనే ఒక ఆదర్శ గ్రామం నిలవాలని ఆ విధంగా చేస్తానని నాకు నమ్మకం ఉన్నది. ప్రజలు కూడా నాకు సహకరిస్తారు. నన్ను ఒక్కసారి గెలిపించి చూపిస్తే నేను చేసే పనులు ఏ విధంగా ఉంటాయనేది తెలియజేస్తాను. చివరిగా గ్రామ ప్రజలకు మీరు ఇస్తున్న సందేశం ఎలా? ఇలాంటి ఇదివరకు ఉన్న విధంగా కాకుండా దీన్ని ఒక విధంగా ఏంటంటే మన ఊరిని ఒక విధంగా అందరూ ఒక రాష్ట్రంలో వెలిచాలా అంటే ఏవి ఇట్లా ఉండాలి అనే విధంగా నేను తీర్చిదిద్దుతాను. ఓకే సార్, మీ మాట సార్ మాటల్లోనే విన్నాం కదండి. చూస్తూనే ఉండండి H5 న్యూస్ ఛానల్. నేను మీ మోనికా.